కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి కావలసిన నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని దుయ్యబట్టారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. వరంగల్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతులకు సుమారు 865 ఏళ్ల పట్టాలు 7వ తేదీన ఐటీ శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామంటున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి మందస్ సాల్మన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచి ఏడాది పూర్తిగా వస్తుంది. దానికి సంబంధించి ఆ విజయోత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, 3 తారీఖు సంవత్సరం పూర్తి చేసుకొని సంవత్సరం అవుతుంది మీరు గెలిచి, అంటే ఆ రోజు ఉత్కంఠ ఏ విధంగా ఉంది? ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు, అంటే ఏ విధంగా చూడొచ్చు సార్? ఒకటేమో మేము ఎన్నికలప్పుడు ఊహించిన దానికన్నా ఆర్థిక పరిస్థితి అనేది చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ప్రథమార్థంలో కొంత భయపడ్డాం, ఏం చేయగలుగుతాం, ఎంత అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని. దగ్గర అంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద దగ్గర 5 నుండి 6 లక్షల రూపాయల అప్పు ప్రతి ఒక్క వ్యక్తి మీద వాళ్ళు చేయడం జరిగింది. ఏం చేయగలుగుతామని ఒక నిర్లిప్తత, నిరాశ అనిపించింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతిగా, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఒక పట్టుదలతోటి, ఒక క్రమశిక్షణతోటి, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఎక్కడ లీకేజెస్ లేకుండా కూడా అప్పులు కట్టుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరికి కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ, ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు పొందుకుంటూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అది మీరు చాలా స్పష్టంగానే చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల కూడా 6,000 కోట్ల వరకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల కంటే అవి రేషన్ బియ్యం దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన 6 గ్యారెంటీల యొక్క అంశాల వరకు కూడా ప్రతి నెల 6,000 కోట్లు చెల్లించుకుంటూ ముందుకు పోతూ కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలలో కూడా మేము చేయగలుగుతున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రథమార్థంలో భయపడ్డాం, కానీ ఇవాళ వీళ్ళిద్దరి యొక్క కృషి వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి యొక్క కృషి వలన మేము కొంత డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టగలుగుతున్నాం. అంటే బీజేపీ పార్టీ ఆరోపణ చేస్తున్నది 6 అబద్ధాలు 66 అవి చేయలేక, అంటే వీరు తప్పించుకోవడానికి కొత్త ప్రయోగాలతోటి, లేకుంటే కొత్త స్కీమ్స్ అనేది ముందుకు తీసుకొస్తున్నారు అనేది బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. అసలు బీజేపీ వాళ్ళకు ఈ తెలంగాణలో, అంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ఈ ప్రభుత్వం మీద విమర్శ చేసే నైతిక హక్కు లేదు మొదలు. ఎందుకంటే మొదలు చూసినాం, 2014 కన్నా ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు. వాళ్ళ మొత్తం నల్లధనం ఏదైతే ఉందో ఇతర దేశాలలో ఉన్న నల్లధనాన్ని కూడా తీసుకొచ్చేసి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పిండు. ఫస్ట్ అది చేసినలా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చి మనం చూస్తే ఇవాళ మనం ఏదైతే రైతులకు 2 అంతలు, అంటే పెట్టిన పెట్టుబడికి 2 అంతలు లబ్ధి చేకూర్చే విధంగా మేము అగ్రికల్చర్ పాలసీని డెవలప్ చేస్తామని చెప్పిండు. అక్కడ వాళ్ళు ఫెయిల్ కావడం జరిగిందని చాలా స్పష్టంగా కనబడుతుంది. మూడోది, ఇంకోటి ప్రధానమైనది ఏంటి అని అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మనం చూస్తున్నాం, పక్కనున్న ఆంధ్రాకేమో 1000 కోట్లు ఇస్తున్నారు, మనకేమో రావాల్సిన డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇవాళ మనము ఒక రకంగా చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే దిశలోనే కేంద్ర ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఒక ఆలోచనతోటి, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. మొదలు వీటికి జవాబు చెప్పాలి వాళ్ళు. వీళ్ళు జవాబు చెప్పకుండా ఇంత ఆర్థిక ఇబ్బందులలో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాలను అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించడం అనేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ 2 ఒక తాసులో తూకబడ్డాయి. ఈ 2 కలిసి
ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు కూల్చుదామా అని చెప్పి. ఎందుకంటే బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య ప్రభుత్వాలను కూల్చేయడము, పార్టీలను చీల్చడము, వాళ్ళు చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆ విధమైన దిశలో వాళ్ళు పోతున్నారు. మొదలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ కాకతీయ టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఇది చాలామంది రైతులు మాత్రం భూములు కేటాయించారు. వారికి గతంలో ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాల స్థలాలు పక్కనే ఇస్తా అని చెప్పారు. అవి ఎందాక చేశారు. వాళ్ళ మన గత ప్రభుత్వం మనం చూస్తే ఏంది అని అంటే కనీసం మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసినప్పటి నుండి కూడా మరి కలెక్టర్ గారు మేము కూర్చొని మాట్లాడుకొని మొదలు ఇప్పుడు దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిపేయడానికి అన్ని విధాలు కృషి చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా దానికి ఎందుకంటే రోడ్లు కంప్లీట్ కాకుంటే రోడ్లు కంప్లీట్ చేయించినాము. అదేవిధంగా ఇవాళ మౌలిక సదుపాయాలకు సంబంధించి మంచినీటి సౌకర్యం, అదేవిధంగా విద్యా సౌకర్యము, అదేవిధంగా శానిటేషన్ సిస్టము, ఈ మూడింటికి కూడా టెండర్ పిలవడం జరిగింది. అవి కూడా మేము తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. నెంబర్ 1. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే టెక్స్టైల్ పార్క్ను దాన్ని ఒక మోడల్ విలేజ్గా అంటే టెక్స్టైల్ పార్క్ విలేజ్ కింద దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఇవాళ 862-63 మందికి హౌస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రేపు 7వ తారీఖు నాడు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. పట్టాల పంపిణీ కూడా మేము ప్రారంభించడం జరుగుతున్నది. అంటే మేము అన్నీ చేసినాం. రెండోది గ్రామ పంచాయతీ బిల్డింగ్కి ఇచ్చారు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చారు, అంటే శాంక్షన్స్ ఇచ్చారు. అవి కూడా టెండర్స్ అవుతున్నాయి. అంటే దాన్ని ఒక మోడల్ విలేజ్ కిందనే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు చూస్తే 23-24 యొక్క వర్షాకాలంలో మేము చూస్తే 23లో వచ్చిన వర్షాలకు చూస్తే టెక్స్టైల్ పార్క్ ప్రాంతం మొత్తము ఒక రకంగా వరదతో ముంపుకి గురి కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏదైతే నాలా ఉందో ఆ నాలను డెవలప్ చేయడానికి కూడా 160 కోట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. జీవో వచ్చింది. ఆ పనులు కూడా తొందరలోనే ఈ మంత్లోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం. అంటే ఇది పని చేసే ప్రభుత్వానికి ఇది నిదర్శనం. అంటే ఏదో వాగ్దానాలకే పరిమితం కాకుండా ఇవాళ అన్నీ మేము చేస్తున్నాం. అదే కాకుండా మీరు చూస్తే ఇవాళ వరంగల్, హనుమకొండ పట్టణాల కాజిపేటకు సంబంధించి కూడా 4500 కోట్లతోటి ఇవాళ అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడానికి కూడా మొత్తం అన్ని విధాల జీవోలు ఇచ్చడం జరిగింది. నిధులు కూడా దానికి వెచ్చించడం జరుగుతుంది. అంటే అభివృద్ధికి ఇది ఒక పద్ధతిగా పోతున్నాం. ఇవాళ అదే కాకుండా మనము సౌత్ కొరియా పోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఇంకా మా దగ్గర భూమి ఉన్నది, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కొత్త ఇండస్ట్రీస్ కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి వరంగల్ టెక్స్టైల్ పార్క్ సంబంధించి దుద్దిల్ల శ్రీధర్ బాబు 7వ తారీఖున పర్యటన సందర్భంగా 800 పైచీలకు ఆ యొక్క ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్ నగరాభివృద్ధికి మాత్రం 4500 కోట్లను కేటాయించి వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు మాత్రం ముందుకొస్తుంది. ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. గతంలో చూసినట్లయితే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్కు నిధులు ఎక్కువ పెద్ద మొత్తంలో కేటాయించి తెలంగాణ ప్రాంతానికి మాత్రం నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శ అయితే చేశారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మన్ ఆదా న్యూస్ వరంగల్.